హలో ఆల్, వెల్కమ్ టు పద్దు డైరీస్. ప్రజెంట్ ఉన్న క్లైమేట్లో మనం కూడా కొంచెం హెల్దీ డైట్ తీసుకోవడం చాలా అవసరం. ఈవెన్ మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా బయట ఉన్న పొల్యూషన్కి ఎంతో కొంత హెల్త్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో మన ఫుడ్ అలవాటు అనేది మెయిన్లీ మన చైల్డ్హుడ్ నుంచి మన ఇంట్లో పేరెంట్స్, మన మమ్మీ డాడీ ఎలా అయితే మనకు ఫీడ్ చేశారో మోస్ట్లీ అవే మనకు అలవాటు అవుతూ ఉంటాయి. బట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఫుడ్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ. అండ్ మనం మోస్ట్లీ సిటీస్లో ఉంటున్నాం. సో కంపల్సరీ ఓన్లీ వైట్ రైస్ ఎక్కువ అండ్ కర్రీస్ తక్కువ అండ్ సరైన ప్రోటీన్ లేకపోవటం అండ్ ఇంట్లో ఉండే పనులు, బయటికి వెళ్ళి వర్క్ చేయటం, ఆఫీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, పిల్లల్ని చూసుకోవటం, ఇవన్నీ కొంచెం కష్టం. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే కన్ఫామ్గా మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 20% అయినా మనం మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డే వన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ హెల్దీ లైఫ్. సో సో టుడే నేను వన్ బాయిల్డ్ ఎగ్, సమ్ క్యారెట్స్, గువా అవన్నీ కట్ చేసి పెట్టాను. బట్ బాయిల్ ఎగ్ అండ్ స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇవి కొంచెం బాయిల్ చేసి పీల్ తీసేసి తీసుకున్నాను. అండ్ మూంగ్ దాల్ కూడా 2 days ముందు నానబెట్టి ఎస్టర్డే మొత్తం ఒక బాక్స్లో పెట్టి క్యాప్ పెట్టేస్తే స్ప్రౌట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ దీంతోపాటు జ్యూస్గా నేను టుడే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. బట్ వీ కెన్ చేంజ్ డైలీ, లైక్ వన్ డే రాయి జావా, వన్ డే ఆరెంజ్ జ్యూస్. సో డైలీ ఏది అవైలబుల్గా ఉంటే అవి మనం కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ ప్లేస్లో ఆరెంజెస్ ఆర్ యాపిల్స్, అలాగా స్ప్రౌట్స్ ప్లేస్లో ఇంకా చనా, మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. డైలీ బీట్రూట్ జ్యూస్ లేకపోతే రాయి జావా, క్యారెట్ జ్యూస్, ఎనీథింగ్ యువర్ విష్. సో మనం అలా డైలీ కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ, టేస్ట్ చేంజ్ చేసుకుంటూ హెల్తీగా తింటే చాలా బెటర్. కంటిన్యూగా అట్లీస్ట్ ఒక 1 month. సో దీని మీద ఫోకస్ పెడితే మనం ఏం తింటున్నాం, బ్రేక్ఫాస్ట్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్ ప్లేస్లో ఇవాళ క్యారెట్స్ తింటే రేపు ఇంకేమన్నా అలాగా స్వీట్ కార్న్, యాపిల్స్ అలా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు ఒక ఐడియా వస్తుంది అట్లీస్ట్ ఒక 10-15 days ఫాలో అయితే. సో తర్వాత స్లోగా లంచ్ మీద, డిన్నర్ మీద అలా స్లోగా స్టార్ట్ చేసుకుంటే అట్లీస్ట్ ఈవెన్ 1 monthలో అయిపోయినా, 2 monthsలో అయిపోయినా, అట్లీస్ట్ 1 yearకైనా ఒక 100% కాకపోయినా 50% అయినా చేంజ్ వస్తుంది కన్ఫామ్గా. స్లోగా మనం కూడా హెల్తీ హ్యాబిట్స్కి అలవాటు పడతాం. సో లెట్స్ స్టార్ట్ జర్నీ విత్ మీ, we will make it together. Love you all. Bye. Have a nice day.